సుకుమార్ సార్ గుట్కా కొంచెం ఎక్కువైనట్లుంది. నార్త్ నిబ్బా వాళ్ళకి ఆ మాత్రం కావాలి. వీ వాంట్ గుట్కా. వాళ్ళ గుట్కా చూస్తే అదొక ఎమోషన్. అందుకనే గుట్కా టన్నులు తెప్పించాను. సినిమా అంతా మీరు అదే వాడాలి. దెబ్బ గుట్కా చూడ్డానికే పుష్ప 2కి వచ్చేయాలి ఆడియన్స్ అందరూ. దమ్ముంటే పట్టుకునే ఇన్విజిలేటరా, పట్టుకుంటే ఇడిచేస్తా బుక్లెట్, మళ్ళీ భుజాన బ్యాగ్ వేసే సప్లైకి వస్తారని. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తే జపాన్ ఫైట్ సీన్ అని చెప్పి మన వైజాగ్ పోర్ట్ సీన్ లో షూటింగ్ చేసిన ఫైట్ సీన్ మనకు చూపిస్తారు. అండ్ ఈ ఫైట్ సీన్ కి మూవీకి అస్సలు సంబంధం లేదు. ఎలా అయితే నేను చదివిండేది ఎగ్జామ్ లో రాయనో అలా అన్నమాట. బట్ నా సమస్య మాత్రం పుష్పరాజ్ ఎలా 30 రోజుల్లో జపాన్ భాష నేర్చుకోవడం అనే బుక్ ద్వారా 42 రోజుల్లో జపాన్ భాష నేర్చుకున్నాడు. దట్టు ఫుడ్, బాత్రూమ్ ఇలాంటివి ఏంటివి జరుపుకోకుండా. నేను కూడా ఈయనలాగానే 30 రోజుల్లో అన్ని భాషలు నేర్చుకోవాలని చెప్పి అన్ని బుక్స్ కొన్నా. లాంగ్వేజ్ వచ్చిందా మామ? లేదు, 300 బిల్లు వచ్చింది. మరి తర్వాత ఏమైంది? ఆ విషయం మా నాన్నకు తెలిసిందే. అండ్ మా నాన్న ఆ తర్వాత స్మాల్ ఫ్లాష్ బ్యాక్ సీన్ ని చూపించి అలా పుష్పరాజ్ శ్రీవల్లితో మ్యాథ్స్ హోంవర్క్ చేసి కంప్లీట్ చేసిన సీన్ ని చూపిస్తారు మనకి. ఇప్పుడు మన షికావత్ ఎంట్రీ. ఒకటి తక్కువైంది మామ. ఓ సారీ, షికావత్ సార్నా కొడుకు ఎంట్రీ. మన సార్నా కొడుకు మఫ్టీలో వెళ్లి పుష్ప దగ్గర పనిచేసే కూల్నా కొడుకులందరినీ కస్టడీలోకి తీసుకుని వాళ్ళని సాగుపడతాడు. దీనికి ప్యారలల్ గా శ్రీవల్లిని మళ్ళీ మన అజయ్ గారు అవమానిస్తారు. వేర్ ఈజ్ యువర్ హౌస్ నేమ్ అనే డైలాగ్ తో. మా ఆయన పుష్పరాజ్ ఇంటి పేరుందా? మా ఆయన సిండికేట్ మెంబర్. ఇంటి పేరుందా? ఇద్దప్ప ఇంకొట్రదా? ఈ ఒక్కడే రాశాడు సుకుమార్ గారు. తర్వాత మళ్ళీ పుష్పరాజ్ పోలీస్ స్టేషన్ వెళ్లి తన వాళ్ళని విడిపిస్తాడు. అంత సడన్ గా స్టేషన్ కావాలంటే ప్రతి దానికి రేట్ ఉంటది. నాకు తెలిసి మొన్న కూడా ఇలాగే జరిగినట్లుంది మామ. ఈ సీన్ రిపీట్ అయింది. అందుకనే పోలీసులు ఒకటే రోజుకి మన పుష్పరాజును వదిలేశారు బెయిల్ మీద ఇంటికి. ఒరే, కామ్గా ఉన్న ఛానల్ ని కాంట్రవర్సీలోకి రాగద్దురా సామి. కట్ చేస్తే సీఎం గడు ఫోటో ఇవ్వలేదని సీఎం ని చేంజ్ చేయాలని మన పుష్ప గడ్ డిసైడ్ అయిపోతాడు. ఆ ప్రాసెస్ లో మన పుష్పరాజ్ వెళ్లి ప్రతాప్ రెడ్డి గారి తమ్ముడికి ఫండ్స్ ఇస్తాడు. మామ రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చాడు మామ? ఒరేయ్, నీ వల్ల మన ఛానల్ కి ఏమైనా కాంట్రవర్సీ జరగాలి, అప్పుడు చెప్తా నీ కథ. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. ఇప్పటికే శ్రీవల్లికి పుష్పరాజ్ కి మధ్య గ్యాప్ ఎక్కువ వచ్చేసిందని ఆ గ్యాప్ ను ఫిల్ చేయడానికి ఫీలింగ్ సాంగ్ వదిలేరు. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. సాంగ్ బాగుంది కదా మామ. నాకు అక్కడ కబడ్డీ మ్యాచ్ తప్ప ఇంకేం కనపడడం లేదు మామ. నేను చూసేశాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. మన పుష్ప రొమాన్స్ సీన్ ని చూసి షికావత్ సార్ ఫీల్ అవుతున్నాడని సుకుమార్ సార్ షికావత్ సార్ కూడా ఒక రొమాన్స్ సీన్ ప్లాన్ చేశాడు. ఒరే, అది మూవీ అనుకున్నారా లేదా ఉల్లు సిరీస్ లో బాబీ ఎపిసోడ్లు అనుకున్నారా? అన్ని రొమాన్స్ సీన్లు పెడుతున్నారు. ఏమైంది మామ అంత ఫ్రస్ట్రేషన్? లేకపోతే ఇక్కడ నీకు లవర్ లేక నువ్వు సింగిల్ గా బాధపడుతుంటే వాళ్ళు ఎలా మామ అంత రొమాన్స్ సీన్లు పెడితే నువ్వు ఈ సంవత్సరం కూడా సింగిల్ గానే చచ్చిపోతావేమో అని భయం వేస్తుంది. నెక్స్ట్ సుకుమార్ గారు మనందరినీ ఎరిపప్ప చేసిన సీన్ చూపించిన తర్వాత మన షికావత్ సార్ నా కొడుక్కి మన పుష్పరాజ్ గారు సారీ చెప్తే మనమంతా ఫ్రెండ్స్ అయిపోదామని షికావత్ సార్ ఒప్పుకుంటాడు. దానికి మన పుష్పరాజ్ కూడా ఫస్ట్ సారీ చెప్పి వెళ్ళిపోతాడు. కానీ మళ్ళీ వచ్చి ఆ తర్వాత ఏం నేను చెప్పను అంకుల్, నాకు చాలా సిగ్గు. వెండి తెరపై చూడండి. దీంట్లో ఇంత ఆనందం ఉందని నాకు ఇప్పుడే తెలుసు. ఇక్కడితో ఫస్ట్ హాఫ్. ఇక్కడి వరకు వీడియో చూసావంటే నీకు ఈ వీడియో ఏదో ఒక మూల నచ్చే ఉంటుంది మామ. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్, దయచేసి నీ ఫ్రెండ్కి ఒక షేర్ చేయమావా. అలా కాదు నేను చేయను అన్నావనుకో, ఈ వెంటనే సుకుమార్ గారికి ఫోన్ చేసి పార్ట్ 3లో శ్రీవల్లిని చంపి మింగుతా. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోనే ఒక మంచి చేజ్ సీక్వెన్స్ జరుగుతుంది. అండ్ దాంట్లో మన షికావత్ సార్ నా కొడుకే గెలుస్తాడు. సో దమ్ముంటే పట్టుకొని సాంగ్ కి చిల్ అవుతూ ఉండంగా
అప్పుడు అక్కడికి పుష్ప వచ్చి రే వైట్ ఫ్లవర్ నువ్వు అయ్యావు రెడ్ ఫ్లవర్ అని ప్రూవ్ చేసి సరుకు ఆల్రెడీ చెక్ పోస్ట్ దాటేసింది అని చెప్పి మన షికావత్ సార్ని మాస్ ట్రోలింగ్ చేస్తాడు. బట్ మన షికావత్ సార్ మాత్రం దయాగుణస్తాడు కాబట్టి నేను ఒక్కడనే కదరా రెడ్ ఫ్లవర్ ఇక్కడ ముగ్గురు ఉన్నారని చెప్పి మంగళం సీను అండ్ తన భార్య దాక్షాయిని కూడా చూపిస్తారు. దాంతో సీన్ కట్ అయ్యి నెక్స్ట్ జాతర సీక్వెన్స్ కి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ గురించి మన దిల్ రాజు గారు ఒకే మాట చెప్పారు. డాన్స్ ఇరుకు ఫైట్ వేణుమా ఫైట్ ఇరుకు ఫైనల్లీ ఎమోషన్ ఆల్సో ఇరుకు. రే ఎడిటర్ జాతర సీక్వెన్స్ తోపుంది కదా? నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకురా? నీకు ఫీలింగ్ సాంగ్ నచ్చలేదు, నాకు జాతర సాంగ్ నచ్చలేదు. ఒకసారి జాతర సాంగ్ ట్రోల్ చూడు. ఎలా ఉంది మామ, నచ్చిందా నా ఎడిటింగ్? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ఇంత ఎమోషన్ చూపించిన తర్వాత యాక్షన్ చూపించుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాధపడతారనే ఉద్దేశంతో మన సుకుమార్ గారు అక్కడే ఒక యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. హీరో వాళ్ళ అన్న కూతుర్ని ఏడిపించడంతో మన హీరో వాళ్ళని కుక్కను కొట్టినట్లు కొడితే మళ్ళీ వాళ్ళ అన్న వచ్చి వేర్ ఈజ్ యువర్ ఇంటి నేమ్ అని అడుగుతాడు. వీడి అబ్బా వీడికి ఆడేలా తప్ప ఇంకోటి రాదనుకుంటా. నెక్స్ట్ ఆ ఏడిపించిన వాడికి అర్ధగుండు కొట్టి గాడిద మీద ఊరేగిస్తారనమాట. అండ్ వాడు బాత్తో అక్కడి నుంచి వెళ్తాడు, అంటే లేదు కసిగా వెళ్తాడు. దాని తర్వాత మళ్ళీ మన షికావత్ సార్ నా కొడుకు సరుకు పట్టుకోవాలని చెప్పి ఈసారి చెన్నై పుడుస్తాడు. బట్ ఈసారి చెన్నైలో ఆయనకి ఒక ముక్క కూడా దొరకదు, ఇంతకుముందు దొరికినట్టు కూడా, బికాస్ అది సముద్రంలో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి. సో బాత్తో మన షికావత్ వెళ్ళిపోతాడు. అండ్ మన పుష్ప గెలిచి ఈసారి సిద్ధప్పని కాస్త సీఎం చేస్తాడు. నాకు ఇక్కడే ఒక డౌట్, ఎంపీ అయితే ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి కానీ మళ్ళీ సీఎం ఎలా అయ్యాడో అర్థం కావడం లేదు. ఎనీహౌ ఎలా ఒకలాగా అయిపోయాడు. ఇక్కడే మన కిసక్క పాప నుంచి ఒక కిసిక్ సాంగ్ వచ్చింది. దీనికి ప్యారలల్ గా మన షికావత్ సార్ నా కొడుకు డెత్ సీన్ మనకు చూపిస్తారు, బట్ డెడ్ బాడీ చూపించరు. ఇంక ఇప్పటి నుంచి ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ వరకు ఒక రేంజ్ సింగిల్ సీక్వెన్స్ ఇద్దాం అనుకున్నారు, ఏమో తెలియదు కానీ ఈసారి మళ్ళీ ఆ అరగుండోడు మన పుష్పగాడే అన్న చెల్లిని తస్కరించుకొని వెళ్ళిపోతాడు. అది తెలిసి మన పుష్ప టీవీలో నా బిడ్డను తీసుకెళ్ళినోడు రావాలి, లేకపోతే ఉప్పెన సినిమాలో మాదిరి కట్ చేస్తా అని డైలింగ్ వదిలి టీ తాగుతూ ఉంటాడు. అప్పుడు మన పిఎం అదంతా తెలుసుకొని ప్రతాప్ రెడ్డి సిద్ధప్ప దగ్గరికి వచ్చి వాడు నా తమ్ముడు కొడుకప్ప, వాడు నా ఆస్తికి వారసుడు, కానీ వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు, వాడంత చిల్లర నా కొడుకు లేడు అని ఇంట్రడక్షన్ ఇస్తాడు. అది తెలిసి మన పుష్ప మాత్రం ఏమాత్రం తగ్గకుండా నీ వీడియో కోసం ఎందుకురా నన్ను ఎన్నిసార్లు లాగుతున్నావు నీ వీడియోలకి? పిఎంకి ఎక్కడ కాలలో అక్కడే కాలింది, బట్ ఏం చేయలేని పరిస్థితి. కనీసం కొడుకైనా సక్రమంగా ఉంటాడంటే లేదు. వాడు మళ్ళీ పుష్పకు ఫోన్ చేసి మేము ఇలా ఉన్నాం, నువ్వు ఒక్కడే రావాలి, అది 10 కోట్లు తీసుకురావాలి అని చెప్పి అడ్రస్ చెప్తాడు. వాడంత లఫ్డ్గానే నేను ఎక్కడ చూడలేదు. ఈ నెల గుట్కా తిని తిని కాస్త ఉండే గుజ్జంతా వెళ్ళిపోయినట్లుంది మెదడులో. అండ్ ఇక్కడ సుకుమార్ డైరెక్షన్ కాస్త మన బోయపాటి డైరెక్షన్ గా మారిపోయి రప్ప ఫైట్ సీన్లు జరుగుతాయి. ఇక్కడే ఫిజిక్స్ గ్రాఫిక్స్ ఇట్లాంటి లాజిక్స్ ఏంటివి లేకోకుండా ఒక మంచి యాక్షన్ సీన్ ని చూడొచ్చు. నాకైతే యాక్షన్ సీన్ నచ్చింది, బట్ లాజికల్ లేవు కాబట్టి ట్రోల్ చేయాల్సింది తప్పదు. ఫైనలీ పాపను కాపే ఆడేస్తాడు. పిఎంకి మధ్యలో పుష్పకి గొడవ జరుగుతుంది. పార్ట్ 3కి హింటు, ఇలాంటివన్నీ జరిగిపోయిన తర్వాత ది ఎండ్ కార్డ్ వేస్తారు అనుకుంటే బాంబు కార్డ్ వేస్తారు. తర్వాత ఏమైంది? పెద్ద రచ్చ జరిగింది, ఒక ప్రాణం పోయింది. ఇది రియల్ లైఫ్లో. సో దాంతో మనకు అవసరం లేదు. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.